ఇది మా జిమ్. ఇప్పుడు మీకు ఆ జిమ్ చూపిస్తా, నాతో రాండి గైస్. మీరుగా చూడాలనుకుంటే మాతో రాండి గైస్. ఇవ్వండి గైస్, మా జిమ్ వచ్చేసింది. దౌడు తీసుకుని లోపలికి వెళ్తున్నాం. ఇవ్వండి గైస్ మా జిమ్. ఇదిగోండి గాయస్ మా జిమ్ గాయస్. నా పేరు లోహిత గాయస్, అని మా నాన్న గాయస్. ఇక మా చెల్లి రాలా గాయస్, గోడ అని అయిపోయింది. ఓకే, డైలీ నువ్వేం వాక్ చేస్తావు? బ్రిస్ట్, నెక్ మొత్తం అది చేస్తూ మంచి నీట్గా స్లోగా ఆపోజిట్ మళ్ళీ షోల్డర్ ఓకే, హిప్ సూపర్. యాంకిల్ కూడా అది కూడా సిరప్ చేయండి మంచిగా. కాలు దగ్గర పెట్టు. అది పడుతుంది. అదైతే అనిపిస్తుంది. నేను లేట్ అవుతుంది. నేను చేస్తున్నా ఎన్ని ఎడిటింగ్లో బాగుంటాయి. అక్కడ స్విచ్ రైట్, స్విచ్ అక్కడ లేదు. కొద్ది కింది కాలు దగ్గర పెట్టుకో. చేతికి పైకి లేపు. నువ్వు స్ట్రైట్ ఉండాలి. వెనక్కి అది పైకి లేపు. ఓకేనా? తెలుసుగా అది వేసి మంచి ఉన్నాయి. అది ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకవైపు తిరిగి కాలు స్ట్రెచ్ చేసుకో. ఎంతవరకు అవుతుందో చేతుల కింద పెట్టుకోండి నీట్గా. ఎంతవరకు అంతవరకు ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ప్రెస్ చేయాలి. నీ తలకి తగిలించు. తల తగిలిస్తే తగిలించు. అవ్వకపోతే ఓకే, ఏం పర్లేదు. మంచిసేపు ఇప్పుడు నిల్చో. ఇప్పుడు తిరిగి అది ఎంతవరకు వస్తే అంతవరకు మంచి నీట్గా. ఓకే, నిల్చో. సో నమస్కారం అండి. మంచి నీట్గా బెండ్ అవ్వ పట్టుకో. చేతుల కింద పెట్టుకో. కాలు మంచిగా నొక్కాను. స్ట్రెచ్ బాగా. ఇప్పుడు కాలు ముందు పెట్టుకో. కొద్దిగా అది మళ్ళీ ఆ కాలు ముందు పెట్టి బాగా స్ట్రెచ్ అయ్యి నరుము కింది బాగా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ చేతులు మధ్యలో ఉండాలి, మోకాలు. ఓకే, రిలాక్స్. ఓకే, ఇంకొకసారి చేస్తావా? మంచి పుషప్ చేస్తావా? చూద్దాం ఎన్ని పుషప్స్ చేస్తారు వాళ్ళు. నువ్వు నీట్గా స్పీడ్ చేయమాక. ఫస్ట్ చేతులు మంచిగా దూరం పెట్టుకో. కొద్దిగా దగ్గర పెడితే అవ్వదు. ఓకేనా? అంతే సరిపోతుంది. పర్ఫెక్ట్. 1 2 అంతే. కానీ 3 నేను చెప్తా. 4 5 పర్ఫెక్ట్. కానీ 6 7 8 9 10 కానీ 10 9 మంచిగా 8 7 6
5 4 3 2 1 చెయ్యి 1 అది కమాన్ ఓకే అయిపోయిందా షోల్డర్ ఫ్రీ చేసుకున్నావా లెగ్ స్ట్రెచ్ చేసుకో ఒకసారి లెగ్ అక్కడ పెట్టి మంచిగా పెట్టుకో లెగ్ బ్యాలెన్స్ కింద కాలు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉండాలి అది ఒక 2 సెకండ్లు ఆగి మళ్ళీ ఇది కూడా అది పడకూడదు మరి అదే బ్యాలెన్సింగ్ అంటే అదే నిల్చో మరి నిల్చో మళ్ళీ ఆ కాలు నిల్చొని అది ఎంతసేపు గట్టి పట్టుకోవాలి గట్టి పట్టుకోవాలి ఓకే అది ఎంతసేపు ఏం పడుతుంది నీకు నిజంగా నీకు అవసరం కావాలనుకున్నప్పుడు ఓకేనా ఇవి ఇది చేద్దాం షోల్డర్ ఫస్ట్ ఇది కొంచెం ఓకేనా ఓకేనా ఫస్ట్ ఇది గమనించేసి ఇది ఇది నైన్ ఉంది కదా చెయ్యి ఇలా ముందుకున్నాడు ఓకేనా ఇలా లేపుతావు కదా ఇలా రావాలి 1 2 లెఫ్ట్ సైడ్ లేపు 2 ముందు కాదు చాలా పైకి రావాలి ఇది ఇలా రావాలి ముందుకు రావాలి చెయ్యి అనిపిస్తే అది కింద 10 కానీ 12 కానీ చెయ్యి లెక్క 1 2 3 12 కానీ 10 కానీ వేసేసి ఒక మళ్ళీ మళ్ళీ వెయిట్ ఓకేనా ఇదంతా ఇది ½ కేజీ ఇదంతా ఇది 1 సో ఇంకోసారి ½ కేజీ వేసి మూడోసారి 1 కేజీ ఓకేనా masih tak coba so dengan mengapa asal dari asal mana ya sambil ya salah oke bang so ini kalau masih tak coba so 5 kali 7 8 9 last one Let's discuss. Five, 6, 7.
అంతే 5 6 7 ఎంత కేజీ వెయిట్ ఏంటో అంతే ముందు కదా అది లేదు ఇది వచ్చి ఇది షార్ట్ పెట్టుకుంటాను దాని చూడు ఇలా ముందుకు వెళ్దాం పైకి అది అది అంతే నువ్వు చేయి చేయి 1 2 3 4 5 6 అవుతుంది సేమ్ పర్లేదు 7 చెప్పనా ఓకే 1 అంతే 2 అది కింద చూడండి 3 4 5 6 అది కింద 7 9 10 ఓకే ఇక ఉంది ఫస్ట్ తల కింద కొంచెం 1 2 3 4 రిలాక్స్ 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 ఎలా చేతి వెనక్కి పెట్టుకొని కాదు మెడ అనుకుంచాలి కళ్ళు మూసుకో మంచిగా స్లో ఊపిరి పీల్చుకుంటూ పైకి లేవు మేడానికి వెళ్ళిపోవాలి కళ్ళు మూసుకో వెనక రావాలి చెయ్యి నడుము కింది నొక్కు రిలాక్స్ హెడ్ అది పెట్టు అలా ఉన్నా పర్లేదు 1 అది అలా ముందుకు ఇస్తాను అట్లనే ట్రై చేయండి అది అది అంతే సూపర్ ట్రై చేయి పర్లేదు అంతే వస్తుంది పర్లేదు చేసేయి చిన్నగా అలవాటు ఇది ఒక్క సెకండ్ జస్ట్ అది అంతే ఇంకొకసారి ట్రై చేయి ఇంకా ఆపేద్దాం ఎప్పుడు స్పీడ్గా ట్రై చేయకూడదు స్లోగా ట్రై చేయాలి అది తీసివా కాలు ఉంచితే కొద్దిగా వచ్చింది కదా అలా ఇప్పుడు వెనక్కి మోకాల మీద కూర్చొని మోకాల మీద కూడా దగ్గర ట్రై చేయి ఒకసారి తర్వాత తీసేస్తాను నేను అయిపోయి దగ్గర పెట్టుకో మంచి దగ్గర పెట్టుకొని లెంత్ తీసుకో అది అంతే అది అంతే ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ సరే ఊపిరి మంచిగా బయటపెట్టుకోవాలా హాయ్ గాయ్స్ మా జిమ్లో కింద జిమ్ అయిపోయింది ఇప్పుడు పైకి వెళ్ళి కడసామి పంచెస్ ప్రాక్టీస్ చేస్తున్నా గాయ్స్ ఇప్పుడు చూపిస్తాం గాయ్స్ సౌండ్ వచ్చింది సో పంచ్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఇప్పుడు చెవిలేదు పట్టుకోవడానికి నేను పట్టుకుంటా బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే కమాన్ మంచి పెట్టు పొజిషన్ పెట్టు ఫస్ట్ ఇదిగో నాకు వెళ్ళి ఒకసారి మంచి పొజిషన్ పెట్టు నీ హైట్లో ఉంది కదా రైట్ అదే ఓకే సో ఇప్పుడు కింద పెంచి సరిపోద్ది ఇక్కడ పెట్టి మొన్న ఉంది కదా ఫోకస్గా స్పీడ్ అవసరం లేదు ఊపిరి పీల్చుకొని మనం చేయిలో పెట్టాం కదా బొట్టన వేలు ఎప్పుడు ఇక్కడ ఉండాలి బొట్టన వేలు ఉంటే ఇక్కడ దెబ్బ తగిలితే నరం ఇక్కడ తగులుతుంది సో ఇలా ఉండాలి
మరి డ్యామేజ్ అయ్యింది. ఇక్కడ నరువు ఉంటుంది కదా, లోపల పెట్టామనుకో చితికిపోద్ది. సో ఇలా చేయి పెట్టాం కదా, ఇక్కడ ఉండాలి. సో ఫోకస్ పెట్టుకొని ఇలా ఇలా వంచవద్దు, స్ట్రైట్గా. ఓకేవా? అది ఓకేనా? దాంతో స్పీడ్ చేద్దాం మనం, ఏం పెట్టుకుంటుందా. ఓకేనా? కరెక్ట్గా మధ్యలో ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, అది కానీ ఇది కానీ టార్గెట్ పెట్టుకో. దాన్ని కొద్దిగా నొక్కుండుకో. ఇది టార్గెట్ పెట్టుకో కొద్దిగా. అది కొడు. అది 9, 10, 1, 2, 3, 4, 5, 6. గట్టిగా పిడికిలు గట్టిగా ఉండాలి, లేదా దెబ్బ తగలదు. పిడికిలు గట్టిగా ఉండాలి. కొంచెం బలంగా బలంగా. ఇప్పుడు స్పీడ్గా. ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు చూడు, ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కరెక్ట్గా నీ ఇక్కడ చూసావు కదా, ఇది నీ హైట్కి సరిపోతుంది. షాప్లో లభించును. ఈ లైన్ ఉందిగా, ఈ లైన్ దగ్గర తీసుకొని స్పీడ్గా ఇగో ఇలా వెళ్ళినా చెయ్యి ఇలా గుద్ది మళ్ళీ ఇలా రావాలి, ఇలా రావాలి. సో హ్యాండ్స్ మీద ఫోకస్ చెయ్యి, ఎలా కొడుతున్నాము ఎలా వస్తుంది చెయ్యి అని చెప్పి. ఓకేనా? దా. ఓకేనా? నీ హైట్ చూసుకో, ఇక్కడ సరిపోతుంది లైన్. ఓకేనా? కమాన్, స్పీడ్గా చెయ్యి వెనక్కి రావాలి కొట్టాక. అది కడు, స్పీడ్గా కడు. నీ చెయ్యి ఏమిటి తెలుసా? ఇక ఇలా వస్తుంది. ఇగో చూడు, నాకెళ్ళి చూడు, నీ చెయ్యి ఏమిటి తెలుసా? ఇప్పుడు నీ చెయ్యి బిగించు, చెయ్యి బిగించు. ఇప్పుడు నువ్వు చెయ్యి తిప్పు. ఇప్పుడు కొట్టేప్పుడు ఇలా కొట్టాలి కదా, నువ్వేం చేస్తుంది తెలుసా? ఇలా ఉంచుతుంది, ఇరిగిపోద్ది ఇలా. ఓకేనా? సో ఇప్పుడు ఒక చేయి ప్రాక్టీస్ చేద్దాం. చెయ్యి వెనక్కి తీసుకురా, ఈ చెయ్యి అంటే నీకు ఏమైంది ఇక్కడ, నీ హైటు నీ లెంత్ కొద్దిగా వెనక్కి రావాలి. ఓకేనా? ఇప్పుడు నీకు సరిపోతుంది చూడు లెంత్. చూడు స్ట్రైట్గా వచ్చి ఇప్పుడు అది కొడు, అది కొడు. భయపడొద్దు. కొడు, మొహం మీద కొడు. ఇక్కడ మాత్రమే నీ టార్గెట్ ఓన్లీ ఇదే, అక్కడే తాగాలి టార్గెట్. ఇక చూడు, కొడు. భయపడుతున్నావా? దెబ్బ తగులుదని చెప్పి ఎప్పుడు భయపడకూడదు, కానీ ఏం కాదు. ఇప్పుడు ఈ చెయ్యి ప్రాక్టీస్ చేయి. ఎలా చెయ్యి బిగించి. ఓకేనా? మనం పంచు కొడితే పడిపోవాలన్నమాట. ఓకే, పంచ్ పవర్ పెంచుకోవాలి. కొడు, పర్ఫెక్ట్. కొడు. 3, 4, 5 స్ట్రైట్గా. 6, 7, 8. కొడు. ఇంటి కదా పెట్టాలి కదా. ఇంకో చెయ్యి వెనక్కి రాబుద్ది కదా కూర్చోడు. ఇప్పుడు నీకు చెయ్యి వెనక్కి రాబుద్ది ఇంకో అది కొట్టాలా, అంతేగాని ఏంటి. ఓకేనా? చెయ్యి నొప్పేసి దీని మీద కొట్టిసా అది. సో ఈ పేపర్ ఇంకా తగ్గాలి మనకి, ఉన్న కొద్ది పరగకూడదు. ఓకేనా? ఇది మొత్తం డ్యామేజ్ చేయాలి నువ్వు, ఎలా పైన కింద కాదు, ఇక్కడ నువ్వు కొట్టే ప్లేస్లో. చెప్తారా? కమాన్, నేను దూరంగా ఉంటా. ఇది కింద ఎగిరిపోతుంది కాదు, ఈ సైడ్ కింద పడుతుంది. ఓకే, కమాన్. కొద్దిగా లెంత్ చూసుకో, లెంత్ చేయి చెప్ప ఒకసారి. చెప్తా. ఈ కాలు ఇక్కడ పెట్టు, ఈ కాలు కొద్దిగా వెనక్కి పెట్టు. ఓకే, నీ ఇష్టం. కొద్దిగా అది ఈ చెయ్యి వెనక్కి తీసుకో. అట్ట కాదమ్మా, ఈ చెయ్యితో కొట్టి ఈ చెయ్యి వెనక్కి తీసుకెళ్ళు, మళ్ళీ ఈ చెయ్యితో కొట్టు, అప్పుడే నీకు అవుతుంది. ఒకేసారి నువ్వు సింగిల్ హ్యాండ్ చేయలేవు. కానీ రెండు పొజిషన్ పెట్టుకో, క్యారెట్ పొజిషన్. అది సరిగ్గా, అది పర్ఫెక్ట్. పంచు మొహం మీద కొద్దా కొద్దా కొట్టు. నువ్వు భయపడమాక, ఏం కాదు. దెబ్బ తగిలిన దెబ్బకి భయపడమాక. కొట్టు కొట్టు కొట్టు, స్పీడ్గా కొట్టు. అదే కొట్టు, పర్ఫెక్ట్. ఇగో తప్పకూడదు. సో ఇది ప్లేస్కి పెట్టుకోవాలి. ఓకేనా? కదిలిపుతావా? లేకపోతే ఒక్కసారి నువ్వేం చేస్తావంటే ఒక్కసారి నకుల్ పుషప్స్, ఒక్కసారి 1 2 వస్తాయి నకుల్ పుషప్స్. 2 వచ్చినా పర్లేదు, కానీ కొంచెం దూరం పెట్టి చెయ్యి. అది మంచిగా నొప్పి వస్తుంది, గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకున్న మీద 2 చెయ్యి, ఏం పర్లేదు. కొద్ది చెయ్యి దూరం పెట్టుకో. అది కొట్టు. 1 కొట్టు. అది 2, 3 దిగాల. 4. ఓకే, ఏం అది చేతులు రఫ్ అయినాయా? ఏం పర్వాలేదు, అది మంచిగా తయారవ్వాలి చేతులు. ఓకేనా? ఏడకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా?
కమాన్ కరెక్ట్గా తీసేద్దాం బా. అది అది సూపర్, పర్ఫెక్ట్ చేస్తున్నావురా. నువ్వు ముందుగా తిప్పమాక, అంటే తిరిగేటప్పుడు నువ్వు చెయ్యి కూడా అలాగే. హాయ్ గాయస్, మా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కామెంట్ అండ్ షేర్ చేసుకోండి. బాయ్.